నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీజేపీ హిందుత్వ పార్టీ. బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ముస్లింల జీవితాలు ఆగమైపోతాయి. సిఏఏ అమలు చేస్తే ముస్లింలందరినీ దేశం నుంచి తరిమేస్తారు. అసలు భారతదేశంలో గనక మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నికలు జరగవు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ముస్లింలందరినీ కూడా ఏమంటారు అతి కష్టాల పాలు చేస్తారు. ముస్లింలు ఎవరైనా సరే తెలివి ఉంటే బీజేపీ కోటేయకండి, ముస్లింలు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి ఉండొద్దు. ఇట్లా ఇక విపక్ష పార్టీలు మైకులు పగిలిపోయేలాగా బీజేపీ గురించి, మోడీ గురించి మాట్లాడుతున్నారు. మోడీ ఉంటే హిందుత్వం అని, సనాతన ధర్మం అని, హిందుత్వం సనాతన ధర్మం ఉన్న చోట ముస్లింలు బ్రతకలేరని, ఈ సిఏఏ లాంటివన్నీ కూడా ముస్లింల మీద కోపంతోనే తెచ్చిండ్రు అని. కానీ మోదీ చెప్తేనో, నేను చెప్తేనో, పక్కింటోళ్ళు చెప్తేనో దాని మీద పెద్దగా ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు. కానీ ఇప్పుడు దీని గురించి చెప్పింది ఎవరు తెలుసా? అజ్మీర్ దర్గా దివాన్ చెప్పిండట. వీళ్ళు లేనిపోని అపోహలన్నీ మా మీద రుద్దుతున్నారు, బట్ అలాంటిదేమీ లేదు. మోడీ గవర్నమెంట్ ఆలోచించేది అందరి గురించి అనే విషయం. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది, నేను చదువుతా. రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న అజ్మీర్ దర్గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక ముస్లిం భక్తులే కాకుండా అనేక మంది సెక్యులర్ హిందువులు కూడా ఈ దర్గాను సందర్శిస్తుంటారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఈ దర్గాను వస్తారు. అటువంటి అజ్మీర్ దర్గా దివాస్ అయిన సయ్యద్ జైనుల్ అబేదిన్ ఇప్పుడు సెక్యులర్ పార్టీలకు షాక్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాల నుండి విపక్ష పార్టీలు మాకు అనేక రకాలైన తప్పుడు సమాచారాన్ని అందించారు, అనేక అభూత కల్పనలను ప్రచారం చేశారు. కానీ గత 10 సంవత్సరాల కాలం నుండి భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది, సంపద సృష్టి జరుగుతోంది. ఈ విషయాలేమీ మాకు చెప్పకుండా విపక్ష పార్టీలు మమ్మల్ని భ్రమలోనే ఉంచారు. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్ది మార్పులు రావడం సహజం, అలాగే సంస్కరణలు కూడా తీసుకురావాలి. ముఖ్యంగా సిఏఏ విషయంలో నేను మోడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను అంటూ సంచలన ప్రకటన చేశారు. ముస్లిమ్స్ అంతా కూడా ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ దర్గా దివాస్ కూడా ఈరోజు సిఏఏని నేను సమర్థిస్తున్నాను, ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి నా సపోర్ట్ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, అలాంటిది ఆ సంస్కరణల గొప్పతనాన్ని చెప్పడం మానేసి 10 ఏళ్లుగా కొంతమంది మా బుర్రల్లో మతతత్వ ఛాందస్సవాదాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రు. నిజాలు ఇప్పుడే తెలుసుకుంటున్నాం. అభివృద్ధిని చూసి, ఎలాంటి ఘర్షణలకు తావివ్వని ప్రదేశాలను చూసి, కాశ్మీర్ లాంటి ప్లేసుల్లో ఎంతో స్వేచ్ఛావాయువుని పీల్చడం చూసి ఇప్పుడు మేమెవరు చెప్పినా సిద్ధంగా లేము వినడానికి. సిఏఏ విషయంలో నేను మోడీకి మద్దతు ఇస్తున్నాను, నన్ను అనుసరించే వాళ్ళంతా కూడా మోడీకి మద్దతు ఇవ్వాలి. ఇదంతా అభివృద్ధి కోసం జరుగుతున్న చిన్న చిన్న ప్రక్షాళననే తప్ప దానివల్ల పెను ప్రమాదం జరుగుతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు అని. దెబ్బకు విపక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రధాన అస్త్రంగా ఎంచుకుందే ఒక వర్గానికి సంబంధించిన ఓటు. ఆ ఓటు బ్యాంకుతోనే మేము గెలుస్తామన్న ఒక అహంకార ధోరణిలో దేశం గురించి కూడా, భారతదేశం అంటే ఏంటి అని మాట్లాడే నాయకులు కూడా ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరికీ ఇలాంటి దివాస్లు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల అసలు వాస్తవాలు ముస్లిం సామాజిక వర్గంలోకి వెళ్ళడం, ఇప్పటికే ముస్లిం మహిళలు త్రిబుల్ తలాకు, అలాగే ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవడం అనే వాటికి స్టాప్ చెప్పేయడంతో మోడీ గవర్నమెంట్ మీద పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి సిఏఏ మీద ఉన్న అపోహలు పోగొట్టడంతో పాటు సంస్కరణలే తప్ప ఇది సమూల నాశనానికి కాదు అనే విషయాన్ని చెప్పడంతో ఇక ఏం చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి కన్విన్స్ చేసి ఓట్లు అడగాలో అర్థం కాకుండా ఎన్నికలకు ముందు తలబట్టుకునే పరిస్థితి వచ్చిందట. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.